బీజేపీ మహిళా నాయకురాలు తులసి పద్మ గారు ఉన్నారు. మరి వీగిపోతుందని తెలిసి కూడా ఆర్టికల్ 131 తెలిసి కూడా బీజేపీ ఒక రాజకీయ లబ్ధి కోసమే ఒక రాజకీయ క్రీడ మొదలుపెట్టింది అనేది ప్రధాన ఆరోపణ. మహిళల రిజర్వేషన్ అంశం పైన చిత్తశుద్ధి లేదనేది ప్రధాన ఆరోపణ. 2029 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ 2029లో అధికారంలోకి వస్తామో రామో అనే ఒక ఆలోచనతోటే ఈ మహిళా రిజర్వేషన్కు డీలిమిటేషన్కు ముడిపెట్టి కూర్చున్నది అనేది ప్రధాన ఆరోపణ. దీనిపైన తులసి పద్మ గారు. సార్ నమస్తే. ఈరోజు మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అవన్నీ నిరాధారమైన ఆరోపణలు సార్. ఇప్పటి వరకు మాట్లాడిన వారు మేము ఎందుకు బిల్లు ప్రవేశపెట్టాము అనేది ఇది ఎప్పటి నుంచో గత దశాబ్దాలుగా ప్రవేశపెట్ కాంగ్రెస్ పరిపాలన ఈ దేశాన్ని, స్వతంత్ర భారతదేశాన్ని 60 సంవత్సరాల పైగా కాంగ్రెస్ పరిపాలించిన తర్వాత కూడా ఏ రోజు మహిళల పైన చిత్తశుద్ధి అనేది లేదు. ఈ 12 సంవత్సరాలలో మన భారతదేశాన్ని విశ్వగురు స్థానం వరకు తీసుకురాగలిగిన సత్తా మోదీ గారికి ఉంది. దీన్ని ఆల్రెడీ లాస్ట్ పార్లమెంట్ సమావేశాలలో బిల్లు పెడతాము అని చెప్పినప్పుడు ఆల్రెడీ దీన్ని బిల్లు పెట్టి నిన్న ఖచ్చితంగా ఇంత ఓటింగ్ చెయ్యాలి అని చెప్పిన తర్వాత డీలిమిటేషన్ కి విమెన్ రిజర్వేషన్ కి లింక్ ఎక్కడ పెట్టుంది సార్ చెప్పండి మీరు? ఇవన్నీ కావాలని బీజేపీని, మోదీ గారి పరిపాలనని అపప్రధ మూటగట్టేదానికి, బిల్లు వీగిపోతుందని తెలిసి కూడా మీరు వాంటెడ్లీ చేశారు అని చెప్పేదానికి బీజేపీని ఒక మీన్స్ ఎట్లా వారిని డిఫెన్స్ మోడ్ లోకి తీసుకుని రావటానికి చేసిన కుట్ర. ఈ రోజు ఇప్పటి వరకు చెప్పిన మాటలను బట్టి కాంగ్రెస్ పరిపాలన లేకపోతే ఇండియా కూటమిని మనం చూస్తే, ఇండియా కూటమి వాళ్ళు మహిళల పైన ఎటువంటి ఇంత చిన్న సాఫ్ట్ కార్నర్ అనేది కూడా లేకుండా ఏం చేశారంటే, ఈ దేశంలో ఉన్న మనుషులు 50% ఓటర్స్ ఆర్ విమెన్. సో అటువంటి మహిళలకి ఇంకా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు మహిళల్ని వంటింటికే పరిమితం చేస్తారు? ఇప్పుడే వంటింటి నుంచి బయటకు వచ్చి కాస్త మనకి కావాల్సిన 2024 నుంచి అధికారంలో ఉన్నది కదా తులసి పద్మ గారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వెంటనే తీసుకురావచ్చు కదా. జనగణనతో కూడా సంబంధం లేకుండా 2024 ఎన్నికలనే మీ బీజేపీ తీసుకురావచ్చు. 2014లోనే జనగణన చేయడం కోసం 2026 వరకు జనగణన చేయాలి అనేది ఆల్రెడీ ఎప్పుడో అమెండ్మెంట్స్ మన రాజ్యాంగ సవరణలో 2026 సెన్సస్ ప్రకారం మనకి చట్ట సవరణ చేసిన తరువాత డీలిమిటేషన్ ప్రక్రియ అమలు చేయాలి. ఆ ప్రక్రియలో ఈ విమెన్ రిజర్వేషన్ బిల్లుని కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాం. అంటే మరి నిజంగా మిగతా ప్రతిపక్షాలకు కానీ, ఇండియా కూటమికి కానీ విమెన్ ఒట్టి బీజేపీలోనే లేరు కదా, మిగతా అన్ని పార్టీలలో విమెన్ ఉన్నారు కదా. అందరికీ 33% రిజర్వేషన్ అమలు చేసి మేలు జరుగుతుంది కదా. నాట్ ఓన్లీ ఒట్టి బొమ్మల్లాగా నిలబడడానికి కాకుండా నిర్ణయాత్మకమైన ఏవైతే మన నిర్ణయాలు లేదు, చట్టసభల్లో అధికారాలని తీసుకోగలిగిన సత్తా విమెన్ కి ఉంటుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి అనే ఉద్దేశంతో మోదీ గవర్నమెంట్ ని సపోర్ట్ చేయొద్దు, మహిళా రిజర్వేషన్ బిల్లుని గత శతాబ్దాలు 24 సంవత్సరాలుగా ఎట్లా అయితే అడ్డుకుంటున్నారో ఈ రోజు కూడా పార్లమెంట్ లో చేశారు అదే. సో అందరూ చెప్తున్నారు ఏమంటే మహిళల పైన మేము చాలా ఎక్కువ మహిళా పక్షపాతులు, మాకు ఇవంతా ఉంది, అందుకని ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాలి అని ఆలోచన చేశారు. కానీ ఎవరికి ఈ రోజు వరకు కూడా మహిళలకి సపోర్ట్ చేయాలి అనే ఆలోచన లేదు. మోదీ గారికి ఒక్కళ్ళకి మాత్రమే మహిళలకి సపోర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. దాని బేటీ బచావో బేటీ పడావో కానివ్వండి, లేకపోతే టాయిలెట్స్ నిర్మాణం కానివ్వండి, లక్పతి దీదీ కానివ్వండి, దాంతో పాటు ఇంకా ఇప్పుడు చట్ట సభలలోకి తీసుకొచ్చేది కానివ్వండి, ఇవన్నీ ఒక బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కానీ ఇంతకు ముందు మన చర్చ అంతా మహిళా రిజర్వేషన్ ని అడ్డం పెట్టుకొని బీజేపీ రాజకీయాలకు తెరదీసింది ఒక రాజకీయ డ్రామా కనుక మీరు అన్నట్టుగా మీరు అంటున్నారు మహిళలకు వ్యతిరేకంగా వీళ్ళు ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మీకు అవకాశం వచ్చినప్పుడు కూడా మీరు ఏం చేశారు? 2024 23లో మనకు ఆమోదం తెలిపినప్పుడు 24లో వెంటనే జనగణనతో సంబంధం లేకుండా తక్షణమే అమలు చేసే అవకాశం ఉన్నా కూడా కాలయాపన చేసి వేచి చూసే ధోరణిని అవలంబించింది బీజేపీ పార్టీ కాదా? కాదు.
ఏం వేచి చూసిన ధోరణి ఆల్రెడీ డీలిమిటేషన్ కు 2024 లో ముడిపెట్టడం ఏంటండి? డీలిమిటేషన్ కు మహిళా బిల్లుకు రిజర్వేషన్ కు ముడిపెట్టారు. మరి అదే మహిళా రిజర్వేషన్ బిల్లు విడిగా డీలిమిటేషన్ విడిగా పెడితే అప్రూవల్ అయ్యేది కాదా, పాస్ అయ్యేది కాదంటారా? ఎట్లా అవుతుంది సార్? ఇప్పుడు ఆల్రెడీ రెండు ఒకటేసారి చేస్తే మీకు వచ్చిన నష్టం ఏముంది? ఇప్పుడు రాష్ట్రాలకి వచ్చిన నష్టం ఏం చేస్తున్నారు చెప్పండి? దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఒక చిన్నది కేరళని తీసుకోండి. కేరళ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు 20 ఎంపీలు ఉన్నారు. ఆ 20 ఎంపీలు కాస్త డీలిమిటేషన్ జరిగితే 30 ఎంపీలు అవుతాయి. యూపీని తీసుకున్నాం అనుకోండి. యూపీ ఆల్రెడీ ఇప్పుడు 80 ఎంపీలు ఉన్నారు. 80 ఎంపీలు కాస్త డీలిమిటేషన్ జరిగిన తర్వాత 120 ఎంపీలు అవుతారు. సో మీకు నష్టం ఎక్కడ జరిగింది? ఇంకా ఇంక్రీజే జరిగింది కానీ నష్టం జరగలేదు అనేది నా చూడాల్సింది, ఒపీనియన్. పూర్తిగా చదవాల్సింది. వాళ్ళు అంటున్నది ఏంది? జనాభా ప్రాతిపదికన తీసుకుందామనేమో మీ కేంద్రం అంటది. మరి జనాభా ప్రాతిపదికన అన్నప్పుడు జనాభా నియంత్రణ దిశగా ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలని జనాభా కుటుంబ నియంత్రణ దిశగా మన రాష్ట్ర సౌత్ ఇండియా పనిచేసింది. అక్కడనేమో వాళ్ళు పనిచేయలేదు. జనాభా ప్రాతిపదికన ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తాము అని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్న పరిస్థితిని చూస్తున్నాము. రేపు మన పరిస్థితి ఎట్లుంటుందో ఇంకెంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. సార్ జనాభా ప్రాతిపదికన మనం చేసిన తర్వాత కూడా అంటే మనం జనాభాని నియంత్రణ చేసుకున్నామన్న ఫ్యాక్ట్. కానీ ఈ సౌత్ స్టేట్స్ చూసుకుంటే 23% ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు కదా. మీరేమంటున్నారు? ఉత్తరప్రదేశ్ తోని లేకపోతే మన తెలంగాణనో ఆంధ్రనో కంపేర్ చేసుకుంటారు. ఎందుకు కంపేర్ చేసుకుంటారు? ఆల్రెడీ 23.05 మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉంది కదా, ఎక్కడ డిక్రీజ్ అయింది? ప్రతిదీ సో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నమే తప్పితే ఎక్కడ ప్రతి ఒక్క దానిలో మనకి సపోర్ట్ చేయాలనే ఆలోచన ప్రతిపక్షాలకు లేదు. ఇండియా కూటమికి అసలే లేదు. సో జస్ట్ మేమేదో మహిళల కోసం చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఒకవేళ అలా చేసినట్లయితే ఇన్ని దశాబ్దాలుగా కూడా ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్ పెండింగ్ లో ఉంటుంది? నిన్న కూడా మేము ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు అవుతుందనే కదా మిగతా ప్లై కార్డ్స్ తయారు చేసుకుంటాం కావచ్చు, లేకపోతే సెలబ్రేషన్స్ చేసుకుంటాం కావచ్చు. అందరూ మహిళల కోసం సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసి తయారు చేసుకున్నాం. దానిలో తప్పెట్లా అవుతుంది? తప్పేం కాదు కదా అది కూడాను. సో ఇదంతా నేను చెప్పేది ఏమంటే చిత్తశుద్ధితో తులసి పద్మ గారు, ఇంకొక ప్రశ్న కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. దేశ జనాభాలో అధిక శాతంగా ఉన్న ఓబీసీ మహిళలకు ఈ బిల్లులో అసలు కోట ఎందుకు పెట్టలేదండి? సామాజిక న్యాయం విషయంలో న్యాయం ఎక్కడ ఉంది చెప్పండి? అక్కడ సామాజికంగా న్యాయం విషయంలో ఇది అసలు బీజేపీ వెనుకడుగు వేస్తున్నట్టు కాదా? కోటాలో కోట ఓబీసీ మహిళలకు ఎందుకు కేటాయించరు? వాళ్ళు చట్టసభల్లో ఉండకూడదా? అంటే మళ్ళీ అగ్రవర్ణాలే పైన ఉండాలి. అది ఎక్కడా బిల్లులో పొందుపరచలేదు సార్. మనం సవరణలో ప్రతి ఏదైనా బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఎవరో ఒకళ్ళు దానికోసం అని చెప్పి కోర్టుకు వెళ్ళడమో దాన్ని సవరణలు చేసుకుంటామో మన మనీ చేసేదానికి మన దగ్గర అవకాశం ఉంది. ఓబీసీ మహిళలని ఎందుకు చేయకూడదు అని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎట్లా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ ఉందో ఇన్ ద సేమ్ వే 33% మహిళా రిజర్వేషన్ లో కూడా ఎస్టీ మహిళ, ఎస్సీ మహిళ, బీసీ మహిళ, ఓసీ మహిళ, జనరల్ కేటగిరీ ఇలాగే రిజర్వేషన్ ఉంటుంది అనేది ఖచ్చితమైన నా అభిప్రాయం.